డాక్టర్ గారు, ఆ మధ్య నేను ఒక సినిమా హాల్కి వెళ్ళాను. సినిమా జరుగుతున్న టైంలో ఒక స్త్రీ నా పక్కన కూర్చుంది. సినిమా హాల్లో ఎక్కువ మంది లేరు. ఆమె నా ప్యాంట్ మీద చేయి వేసింది. ఆ పైన జిప్ లాగేసింది. ఆమె చేయి పట్టడంతో నా అంగం పెద్దదైపోయింది. వెంటనే ఆమె నా అంగచూషణ చేసింది. కొంతసేపటికి నా వీర్యం ఆమె నోట్లో పడింది. అంతవరకు ఆమె అంగచూషణ ఆపలేదు. అప్పుడేమీ నాకు భయం అనిపించలేదు, కానీ ఇప్పుడు నాకు చాలా భయం కలుగుతోంది. ఒకవేళ ఆమెకు ఎయిడ్స్ ఉంటే నాకు వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. జనరల్గా ఎయిడ్స్ రాదండి, రాదని చెప్పచ్చు. అంగచూషణ ఎయిడ్స్ రాదు. ఎందుకు రాదు అంటే, ఎయిడ్స్ పేషెంట్ అయినా సరే, ఆమె ఒకవేళ ఎయిడ్స్ రోగి అనుకున్నాం, ఆ నోట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఫైబ్రోపిక్టిన్ ఎంజైమ్ ఉంటుంది ప్రత్యేకంగా. ఆ ఫైబ్రోపిక్టిన్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఈ ఎయిడ్స్ క్రిములు ఉంటే ఆ క్రిముల్ని ఇనాక్టివ్ చేసేస్తాయి. మనకి ఎయిడ్స్ వ్యాధి క్రిములకి ఏమవుతుంటే, పైన ఒక ముళ్ళులాగా ఇలా ఉంటుంది, చుట్టూత అవి గుచ్చుకుంటాయి, దిగుతాయి, రిసెప్టార్స్ తగులుతాయి. ఆ రిసెప్టార్స్తో అప్పుడు దీంట్లో ఎయిడ్స్ వ్యాధిలో ఉన్న జినోమ్ అంటాం, అది రెండో సెల్లోకి వెళ్తుంది. కానీ నోట్లో ఉన్నటువంటి ఆ ఎంజైమ్స్ ఈ పైన ఉన్నటువంటి ఆ పొరని డిజాల్వ్ చేస్తే unable to enter in another cell. అంచేత నోట్లో ఉన్న వైరస్ ఇనాక్టివ్గా ఉంటాయి, ఆ వ్యాధి కలిగించవు. మనం ఎన్నో నములుతుంటాం, ఎన్నో తింటాం, ఎన్నో తాగుతుంటాం, వీటన్నిటికీ నోట్లోని ఎంజైమ్సే కారణం. అవి ఏం చేస్తాయి? ఈ క్రిములు చంపేస్తాయి. ఇక ద్వారపాలకులవి, బ్రహ్మాండమైన ద్వారపాలకులవి ఆ నోట్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా. అంచేత హెచ్ఐవి కూడా ఇంకా అంగచూషణ వల్ల రాదు, చాలా రేరు. ఎలా రేరు అంటే, ఎక్కడో కొన్ని హెచ్ఐవి క్రిములు యాక్టివ్ ఉండి వీడి నోట్లో కురుపులుంటే ఈ క్రిములు ఆ నోట్లో కురుపులకి చేరి అప్పుడు ఎంటర్ అవ్వడం అయిపోయి. ఇప్పుడు ఆమె అంగచూషణ చేసింది కనుక ఇక పురుషామె ఫుడ్ ఉంటే మాత్రం ఏదో ఒకటి ఉంటే ఎంటర్ అవ్వడం అవకాశం, కానీ నెగ్లిజిబుల్, ఆ లెక్కలోకి రాదు. అంచేత వచ్చే అవకాశం లేదు. అంచేత ఒకసారి నేను టెస్ట్ చేయించు చూసుకోవాలి. ఒకళ్ళు ఉంటే మందులు వాడుతున్నాను, ఇంకేం చేస్తాం. కానీ జనరల్గా అంత భయపడాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో 99.9% అది ఉండదు, రాదు.